హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు భాషా ఇన్ఫోటెక్ ఛానల్. ఎవరైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదో వారు తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను లేటెస్ట్ అప్డేట్స్ని మీతో షేర్ చేసుకుంటాను. ఈరోజు మనకు వచ్చిన ఇన్ఫర్మేషన్ గురించి మాట్లాడుకుందాం. జూలీ మేడం కూడా ఫేస్బుక్లో ఒక పోస్ట్ అనేది పెట్టడం జరిగింది. మనకు 21వ తేదీన మీటింగ్ లేదు, మీటింగ్ ఉంటే ఆ సమాచారాన్ని మీకు విక్టరీ విత్ యాష్లో పోస్ట్ చేయబడుతుంది. మరియు నేను కూడా మీకు ఫేస్బుక్ పోస్ట్ ద్వారా తెలియజేస్తాను అని చెప్పడం జరిగింది. కాబట్టి ప్రస్తుతానికి మనకు ఎటువంటి మీటింగ్స్ లేవు. అందరూ ప్రశాంతంగా ఎవరి పని వారు చేసుకుంటూ ఉండండి. తర్వాత మనకు కుమార్ సార్ అనేది ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది. మన CEO యాష్ ముఫారే సార్ మరియు టెక్ టీము ఏమి జరుగుతుందో, ఏ పని పూర్తయిందో వారికి తెలుసు. వారు అందరూ 24 గంటలు కష్టపడి పనిచేస్తున్నారు. యాష్ సార్ టెక్ టీమ్ కలిసి డైలీ వెబినార్స్ జరుగుతున్నాయి. వారి పనిని పూర్తి చేసుకొని మన ముందుకు మంచి ఫలితాలను తీసుకుని వచ్చే వరకు మనం ఓపికగా వేచి ఉండాలి. కంపెనీ ఇటువంటి పరిస్థితుల్లో ఉన్నప్పుడు మనం మన ఓపికను, సహనాన్ని కోల్పోకూడదు. త్వరలో మనకు మంచి ఫలితాలు వస్తాయి. ఆ రోజు వరకు మనం ఓపికతో ఉండాలి. తర్వాత ఇక్కడ కుమార్ సార్ ఒక ఎగ్జైటింగ్ అప్డేట్ని ఇక్కడ ఇవ్వడం జరిగింది. మనకు రాబోయే రోజుల్లో మనకు ఆన్ ప్యాసివ్కి సంబంధించి ఇంటర్నేషనల్ కార్డ్స్ కూడా రాబోతున్నాయి. అవి కూడా మనకు పోస్ట్ ద్వారానే వస్తాయి అని కుమార్ సార్ మనకు ఒక మంచి ఇన్ఫర్మేషన్ అనేది ఇవ్వడం జరిగింది. బ్యాక్గ్రౌండ్లో వర్క్ అనేది చాలా బాగా జరుగుతుంది. వారు 24 గంటలు కష్టపడి పనిచేస్తున్నారు. యాష్ సార్ మరియు వారి టెక్ బృందం కలిసి మంచి ఫలితాలు మన ముందుకు త్వరలోనే తీసుకుని రావాలని ఆ దేవునిని మనస్ఫూర్తిగా మనం ప్రార్థించుకుందాం. అంతవరకు అందరూ పాజిటివ్గా ఉండండి, ఓపికతో ఉండండి. మనం తప్పకుండా ప్రతి ఒక్కరం సక్సెస్ అవుతాము అని కుమార్ సార్ ఇక్కడ మనకు చెప్పడం జరిగింది. ఇక్కడ యాష్ సార్ మనకు చెప్పిన ప్రతి మాట మనకు చేసి చూపిస్తారు. ఇక్కడ ప్రతి ఒక్కరూ సక్సెస్ అవుతారు. టైం అనేది పడుతుంది. దేవుడు మనకున్న ఓపికను పరీక్షిస్తున్నాడు. ఎవరైతే ఓపిక, సహనంతో యాష్ సార్తో పాజిటివ్గా ఉంటారో వాళ్ళు తప్పకుండా విజయాన్ని సాధిస్తారు అని కుమార్ సార్ చెప్పారు. మనకు త్వరలో మన ఆన్ ప్యాసివ్ OESలో ONews 20 Part 2 రావాల్సి ఉంది. అది తొందరలో రావాలి. అందులో మంచి అప్డేట్స్ వచ్చి మనం అందరం అంత ఓపికతో ఉన్నందుకు మనం అందరం త్వరగా సక్సెస్ అవ్వాలి అని ఆ దేవునిని ప్రార్థించుకుందాం. ఎందుకంటే ONews 20 Part 2లో మనకు అంత సమయం ఎందుకు పట్టింది, మనం నష్టం చేసిన వారు ఎవరు, మనం ఏమి నష్టపోయామనేది Part 2లో మనకు అన్నీ తెలుస్తాయి. మీరు ఎవరి మాటలు విని నెగిటివ్లోకి వెళ్ళిపోవద్దు, ఓపిక కోల్పోవద్దు. ఎవరి పని వారు హ్యాపీగా చేసుకుంటూ ఉండండి. కానీ మన ఆన్ ప్యాసివ్ OES మరియు విక్టరీ విత్ యాష్ను ప్రతిరోజు ఏదో ఒక టైంలో లాగిన్ అనేది ఓపెన్ చేసి చూస్తూ ఉండండి. 1 లేదా 2 సార్లు చూడండి. ఏదైనా మార్పు జరిగినా లేదా ఏదైనా అప్డేట్ వచ్చినా మనకు తెలుస్తుంది. మన ఐడీలు కూడా యాక్టివ్లో ఉంటాయి అని కుమార్ సార్ మనకు ఒక చాలా మంచి ఇన్ఫర్మేషన్ అనేది ఇవ్వడం జరిగింది. ఏ చిన్న అప్డేట్ లేదా ఇన్ఫర్మేషన్ వచ్చినా నేను కూడా మీకు వెంటనే షేర్ చేస్తాను వీడియో ద్వారా. ఎవరైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదో వారు తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. మరొక మంచి అప్డేట్ మరియు ఇన్ఫర్మేషన్తో మళ్ళీ కలుద్దాం. అందరూ ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. థ్యాంక్ యూ.